నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలతో జీవితాలను ముందుకు సాగించాలని సూచించారు. మరోపక్క పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్, మండలి చైర్మన్లతో సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో ఈ నెల 3వ తేదీ వరకు సంతాప దినాలు పాటిస్తున్నందున పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ నూతన సంవత్సర వేడుకలు ఆడంబరంగా జరుపుకోకూడదని అటు పార్టీ ఇటు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పార్టీకి చెందిన ముఖ్యులంతా కూడా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 తన జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీ పదవి చేపట్టడం జీవితంలో అత్యంత గొప్ప సంఘటనగా అభివర్ణించారు. విలువలతో కూడిన జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనమందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేశ ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలం అనంతమైనదని, అలాంటి కాలాన్ని మన వెసులుబాటు కోసం లెక్కించే క్రమం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అన్నారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ఆక్షేపించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధుర స్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంటు సీట్లు గెలిచిందన్నారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 2024కు వీడ్కోలు పలికి 2025కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. కౌంట్డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో అబిడ్స్ ప్రాంతాలు మెరిసిపోయాయి. బేగంపేట్లోని పోలీస్ హాకీ గ్రౌండ్స్లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 వేడుక కోలాహలంగా సాగింది. చిన్నా పెద్ద అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని డీజే సౌండ్స్కు లయబద్ధంగా నృత్యం చేసి అబ్బురపరిచారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలకు ప్రజలు తరలివచ్చారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నగర నలుమూలల నుంచి చేరుకున్న యువత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ చాలా బాగుంది. క్రౌడ్ అంతా గ్యాదర్ అయ్యి అందరూ చక్కగా న్యూ ఇయర్ బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ సెక్రటేరియట్, ఇంకా ఆ ల్యాంప్ ఒకటి చాలా బాగుంది. ఇక్కడ నైట్ వ్యూలో ఇలా వాక్ చేస్తుంటే. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ మాలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నా. బెంగళూరులో ఉండేవాడిని, రీసెంట్గా హైదరాబాద్ మూవ్ అయ్యాను. బయటికి ఇలా ట్యాంక్ బండ్ దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందామని వెళ్దామని అంటే వీళ్ళు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ బాగుంటుంది, చూపిస్తా అని ఫస్ట్ టైం తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైఫ్, మా మరదలు ఇద్దరం వచ్చా. సో బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్లేసెస్ అంతా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా ఉన్నాను 2019లో, బట్ అప్పుడు ఇంత గ్రాండ్గా లేదు. 25 న్యూ ఇయర్ని కొత్తగా ఆరంభించాలి, అందరూ బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా ఉంది. కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
జిల్లా కేంద్రాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. వరంగల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ విద్యార్థినిలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నృత్యాలు చేశారు. హుషారెత్తించే పాటలకు పోటీలు పడి చిందులేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.